जय श्री विवेकानंद भंडार सुब्बयार्य सद्गुरु प्रभु महाराज की जय। अंदरिकी जय गुरु। మనము అనుష్ఠానంలో పరిపూర్ణ అచల ధ్యానం గురించి విచారిస్తున్నాం. పూర్వమేవా నిరాలంబం ఆగ్నేయో నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధంచ నైరుతో నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చైవ వాయువేచ నిరంజనం ఉత్తరేచ నిరాకాశ మీశాన్నో నిర్మలో భవేత్ ఊర్ధమేవ నిరాకారం అధ్యక్ష నిర్వికారకః అంతర్బహిక్ష సర్వత్ర అచలోయం సనాతన అని అన్నారు. అంటే మనకు 4 దిక్కులు 4 మూలలు పైన కింద. ఇప్పుడు మనకు తూర్పు పరమడ, ఉత్తరము దక్షిణము, అట్లనే మనకు ఆగ్నేయము నైరుతి వాయువ్య ఈశాన్యం. ఈ మనకు 4 దిక్కులు 4 మూలలు. అవి ఎట్లా తెలియజేసినారంటే పూర్వమేవా నిరాలంబం. పూర్వము అంటే ముందు భాగం మనకు. ఇక్కడ ఎట్లా ఉండాలంటే నిరాలంబం, ఏ ఆలంబనలు లేకోకుండా ఉండాలి నాయన అంటున్నాడు. ఆగ్నేయం నిర్గుణం తదా. ఆగ్నేయం అంటే మనకు కుడి కన్ను. ఇక్కడ నిర్గుణం తదా అంటే ఏ గుణములు లేకోకుండా ఉండాలని చెప్తున్నారు పెద్దలు. అట్లనే మనకు దక్షిణే నిత్య శుద్ధంచ. దక్షిణము అంటే మనకు కుడి చెవి అంటే కుడి చెంప, ఇది మనకు దక్షిణ భాగం అన్నమాట. ఇక్కడ ఎట్లా ఉండాలి? నిత్య శుద్ధంచ, ఏ మాలిన్యాలు లేకోకుండా తనకు తాగా ఉందన్నమాట. నైరుతో నిరుపద్రవం. నైరుతి అంటే ఈ కుడి చెవి పక్కన ఈ మూల వస్తుంది మనకు. ఇక్కడ నిరుపద్రవం అంటే ఉపద్రవములు ఏమీ లేకోకుండా ఉండాలి నాయన అంటున్నాడు. అంటేనే పశ్చిమే నిష్కలం చేయవ. పశ్చిమం అంటే మనకు వెనక భాగం వస్తుంది. ఇక్కడ నిష్కలం చేయవ అంటే ఏ కలంకము లేకోకుండా ఉండాలన్నమాట. అదేవిధంగా వాయువేచ నిరంజనం. వాయుమూల మనకి అది ఇక్కడ ఈ ఎడమ పక్క భాగం అన్నమాట. ఇక్కడ ఎట్లా ఉండాలి? నిరంజనం అంటే అంజనం అంటే జ్ఞానము. జ్ఞానము ఉండి లేని స్థితిలో ఉండడం అంటే జ్ఞానానికి అతీతంగా ఉండాలనుకోవడం. ఇంకా ఉత్తరేచ నిరాకాశ. ఉత్తరం అంటే మనకు ఎడమ చెవి. ఇక్కడ ఎట్లా ఉండాలి? నిరాకాశ, ఆకాశం లేనటువంటిది. అంటే ఆకాశము శబ్దగుణం కాబట్టి ఆ శబ్దగుణానికి కూడా అతీతంగా ఉన్నటువంటిది అన్నమాట. అంటే శబ్దం లేనటువంటిది, ఆకాశము లేనటువంటిది. ఈశాన్యం నిర్మలో భవేత్. ఇప్పుడు ఎడమ కన్ను మనకు ఈశాన్యం అన్నమాట. ఇక్కడ నిర్మలంగా ఉండాలన్నమాట. అంటే ఏ కలంకాలు లేకోకుండా ఉండాలి. ఊర్ధమేవ నిరాకారం. ఊర్ధము అంటే మనకు సహస్రారం పైన అని అర్థం. ఇక్కడ నిరాకారం, ఏ ఆకారము లేకోకుండా ఉండాలన్నమాట. అధ్యక్ష నిర్వికారక అంతర్బహిక్ష సర్వత్ర అచలోయం సనాతన. ఇట్లా 4 దిక్కులు 4 మూలలు పైన అంతా ఉండాలి నాయన అని చెప్తున్నారన్నమాట. ఈ ఒక్క శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. మనకు పరిపూర్ణ అచల ధ్యానంలో ఆ విధంగా తెలిపితే రుక్మిణి సంవాదంలో కృష్ణ పరమాత్మ రుక్మిణి మాతకు తెలియజేస్తాడు. సహస్రారంలో ఉండే అంశ 4 దిక్కులు 4 మూలల్లో అది ప్రవేశించినప్పుడు ఏ విధంగా మన భావం మారుతుందని చెప్తాడు. అందుకు పరహంస సంచారము పావని వినమో పూర్వాదలమున పుణ్యము అరయగా ఆగ్నేయదలమున అంది నిద్రాలస్యముందు విరివిగా దక్షిణము క్రూరము నైరుతిన పాపంబు జందును ఇనవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణవాణి పక్షిమము క్రీడా శక్తి వాయువ్యగమనం పరగా ఉత్తర రతియుక్తి నిక్షయము ఈశాన్యమందున నిలిచి దానము చేయుచుండును స్వచ్ఛముగ మధ్య విరాగము దీక్ష జందును దివ్యముగను
ఇనవే తెల్పెద రుక్మిణి మద్దురు బోధ కనవే సద్గుణవాణి. ఈ విధంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఈ హంస సహస్రారంలో ఉండే ఈ హంస మనకు పూర్వదళమున, పూర్వం అంటే మనకు భూమధ్య స్థానం ముందు భాగం అన్నమాట. ఇక్కడ పుణ్యము అంటే ఆ హంస ఇక్కడ ప్రతిఫలించినప్పుడు మనకు పుణ్యం పనులు చేయాలని భావన కలిగిస్తుంది అని చెప్తున్నాడు. అట్లనే అరేగా ఆగ్నేయ దళమున అంది నిద్రాలస్యముందు, అదే హంస కుడి కన్ను దగ్గరికి అంటే ఆగ్నేయ దళము కాడికి వచ్చినప్పుడు మనకు ఆలస్య నిద్ర సంభవించేట్టుగా చేస్తుంది నాయన అంటున్నాడు. విరివిగా దక్షిణము క్రూరము నైరుతిన పాపము జందును. అక్కడ కుడి కన్ను కానించే కుడి చెవి దగ్గరికి ఎప్పుడైతే హంస ఇక్కడికి వస్తుందో ఇక్కడ క్రూరత్వము కలిగిస్తుంది. ఎట్లా? ఇప్పుడు మనకు క్రూరత్వం అంటే ఒక కోరిక ఏదన్నా తీరినప్పుడు ఆ విధంగా మనకు క్రూరత్వం కలుగుతుంది. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు వేరే వానికి ఇచ్చినాం, వాడు ఈరోజు పలానా టయానికి ఇస్తాను అని చెప్పినాడు అనుకో, ఆ టైం దాటిపోయినప్పుడు వారి మీద ఎట్లయితే మనకు ఆ క్రూరత్వం కలుగుతుందో ఆ కోపాన్ని క్రూరత్వం అంటారనమాట ఇక్కడ. ఇంకా అట్లనే కుడి చెవి నుంచి నైరుతి మూలకు వచ్చినప్పుడు పాపము కలుగును. ఇక్కడి నుంచి హంస అక్కడ నైరుతి స్థానానికి పోయినప్పుడు కోపం అంటే ఒకరిని తిట్టడము, ఒకరిని బాధ పెట్టడము, ఒకరిని కొట్టడము, ఇట్లా పాపము కలిగిస్తుంది అంటున్నాడు ఈయన. ఇంకా పశ్చిమము క్రీడాశక్తి, అదే హంస నైరుతి నుంచి, పశ్చిమం అంటే పరమట భాగం మనకి వెనక పక్క భాగం, ఇక్కడికి వచ్చే తల్లికి క్రీడ అంటే పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకోవాలని, లేదంటే స్నేహితులతో ఆడుకోవాలని, లేదంటే భార్యతో ఆడుకోవాలని ఇట్లా క్రీడాశక్తి కలిగిస్తుంది నాయన ఈ హంస అంటున్నాడు. అట్లనే వాయువ్య గమనం, అక్కడి నుంచి పరమటి నుంచి ఈ మూలకు వచ్చే తల్లికి మనకు మరిచిపోయినటువంటి ఏదన్నా వస్తువు మళ్ళీ గమనానికి తెచ్చే శక్తిని ఇస్తుంది. అంటే ఈ పరమట భాగంలో ఉండే హంస ఈ మూలకు ఎడమ భాగానికి అంటే అక్కడికి వచ్చినప్పుడు ఆ గమనం కలిగిస్తుంది అన్నమాట, మరిచిపోయినటువంటిది. అట్లనే పరగా ఉత్తర రతియుక్తి, ఇక్కడ మనకు ఉత్తరం అంటే ఎడమ చెవి, ఇక్కడికి వచ్చేతాలికి హంస రతి క్రీడ చేయాలని అంటే భార్యతో రతి క్రీడ చేయాలని ఆ ఒక భావన కలగజేస్తుంది అన్నమాట. ఈశాన్యమందున నిలిచి దానము చేయుచుండు, ఇంకా ఎడమ కన్ను దగ్గరికి ఆ హంస వచ్చినప్పుడు దాన ధర్మాలు దానగుణం పుట్టిస్తుంది అన్నమాట మనలో. ఇట్లా చేసిన స్వచ్ఛముగా మధ్య విరాగము దీక్ష చెందున దివ్యమగును, మళ్ళీ అన్నీ పెట్టేసి తన స్వస్థానానికి పోయి అది దీక్ష చెందుతుందనైనా అన్నీ వదిలేస్తుందని ఇట్లా ఇక్కడ హంస మార్గాన్ని ఈ విధంగా చెప్పినాడు ఆయన. కానీ మనకు ఇట్లా పరిపూర్ణ అచల ధ్యానంలో ఈ విధంగా చెప్పినాడు. రుక్మిణి సంవాదంలో కృష్ణ పరమాత్మ దాన్ని హంసగా చేసి హంస ఈ విధంగా ఈ పనులు చేస్తుంది అని ఈ రెండిటికి ఇట్లా ఉంటుంది వ్యత్యాసం.